ఈరోజు ఈ వీడియోలో నేను మా పిల్లల్ని స్కూల్కి కృష్ణాష్టమి సెలబ్రేషన్స్కి ఎలా రెడీ చేశానన్నది చూపిస్తాను. ఇక్కడ నేను కట్టే ధోతి వచ్చేసి ధోతి కాదనమాట, నా చున్నీ ఇలా ఉన్నది కొత్తది. సో దీన్ని ఇలా ట్రాన్స్ఫర్ చేసి కట్టాను అనమాట, పంచలాగా. మా చిన్నోడికి కట్టింది కూడా సేమ్ అటువంటిది, అలానే కట్టాను. తర్వాత ఈ జ్యువెలరీ వచ్చేసి ఆల్రెడీ దగ్గర కొన్ని ఉన్నాయి, సో వాటిని పెట్టాను. రిమైనింగ్ 2 సెట్స్ తీసుకొచ్చాము, పెద్దోడికి చిన్నోడికి. ఈ ఫ్లూటు అండ్ నెక్స్ట్ ఇంకా చేతికి కట్టేవి అవిని. నెక్స్ట్ మనకి చేతికి పెట్టేకి పారాని కూడా లేదు, సో దాన్ని కూడా నేను ఇంట్లోనే చేశాను అనమాట, కుంకుమ లెమన్తో చేశాను. ఇది ధోతి ఎలా కట్టాను అన్నది ఫుల్ వీడియో కావాలంటే చెప్పండి, అప్లోడ్ చేస్తాను. అలానే అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. నేను వీళ్ళని ముందుగా రెడీ చేయడానికి ఏమీ తీసుకురాలేదనమాట, సో ప్లాన్ చేయలేదు ఇలా చేద్దామని. బట్ అప్పటికప్పుడు చేయాల్సి వచ్చి ఇలా చేశాను, ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసి. అలానే మీ ఏరియాలో మీరు ఎలా జరుపుకున్నారు కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అనేది కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మా ఇద్దరు చిన్ని కృష్ణులు మీకు ఎలా అనిపించారు అనేది కామెంట్ చేయండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.